హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నానమ్మ విలేజ్ వంటలు. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. ఈరోజు వీడియోలో అయితే మనమైతే పాస్తానైతే చేసుకోబోతున్నాం. నేనైతే ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే పాస్తానైతే తెప్పించి పెట్టుకొనేసి చేయడానికైతే రెడీగానైతే వెయిట్ చేస్తున్నాను. మరి ఈ పాస్తా అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ స్నాక్స్ అయితే. మరి స్నాక్స్ టైంలోనైతే ఈ పాస్తానైతే చాలా చాలా రుచిగానైతే చేసుకోవచ్చు. మరి మీ ఇంట్లో పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తుంటే వాళ్ళైతే స్కూల్కి వెళ్ళేసి రాగానే ఏదో ఒకటి అడుగుతుంటారు. అలాంటి టైంలో ఇలా రుచిగానైతే స్నాక్స్ చేసి పెట్టారంటే వాళ్ళు గిన తినేసేసి సంతోషంతో మంచి ఎనర్జీగా వేసేసి హోంవర్క్ కింద చాలా బాగా చేసుకుంటారు. మరి ఇక ఈ వీడియోలో అయితే పాస్తాను ఎలా చేయాలనేది చూద్దాం. మరి ఇక లేట్ చేయకుండా అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో చూసిన ప్రతి ఒక్కరు అయితే వీడియోకి అయితే ఒక లైక్ అయితే కొట్టండి. అలాగే మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనమైతే వెంటనే అయితే స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. నేనైతే ఆల్రెడీ అయితే నీళ్ళు అయితే మరగబెట్టుకున్నాను. నీళ్ళు గిన బాగా మసిలిపోయిన ఇందులోనైతే కాస్తనైతే ఆయిల్ అయితే వేసేయండి, ఒక టీ స్పూన్. ఎందుకంటే పాస్తానైతే ఒకదానికొకటి అతుక్కపోకుండా. అలాగే కొంచెం ఉప్పు అయితే వేసేయండి. వేసేసేసి ఒకసారి అయితే బాగానైతే అలా కలిపేసేయండి. చూసారు కదా, వాటర్ అయితే బాగా మరుగుతున్నాయి. ఇప్పుడైతే వెంటనే అయితే మనం తీసుకున్న పాస్తానైతే వేసేయండి. వేసేసేసి ఒకసారి కలిపేసేసి అలా వదిలేసేయండి ఒక 2 నిమిషాలు. చూసారు కదా, పాస్తా అయితే మనకైతే ఉడికేసింది. బాగా మరుగుతున్న వాటర్లో 1 నిమిషం వేసుకుంటే సరిపోతుంది. మనకైతే ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడైతే దీని అయితే తీసేసేసి ఒక జల్లిబుట్టిలోకి అయితే వంపుకుందాం. చూసారు కదా, నేనైతే ఒక జల్లిబుట్టిలోకి అయితే పాస్తాను అయితే వంపేసుకున్నాను. దీనైతే కాసేపు పక్కన పెట్టేద్దాం. అదే స్టవ్ పైన ఒక బాండి పెట్టేసేయండి. బాండి బాగా కాగానే ఒక టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసేయండి. ఇప్పుడు ఒక టీ స్పూను అల్లం పేస్ట్ అయితే వేసేయండి. అల్లం పేస్ట్ వేసేసి ఒకసారి అయితే బాగా అయితే కలిపేసేయండి. ఇప్పుడు ఒక 4 పచ్చిమిరపకాయలని కట్ చేసేసి వేసేయండి. అలాగే ఒక క్యారెట్, అలాగే ఒక క్యాప్సికమ్ వేసేసేసి ఒకసారి బాగా అయితే కలిపేసేయండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే బీట్రూట్, క్యాబేజీ, వెజిటేబుల్స్ ఏవైనా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఇవే అవైలబుల్ ఉన్నాయి, ఇవే వేసాను. క్యారెట్, క్యాప్సికమ్, పచ్చిమిరపకాయలు కాస్త వేగిన తర్వాత ఒక టమాటాను అయితే కట్ చేసేసి వేసేయండి. వేసేసేసి టమాటాను కూడా వీటితో పాటే వేపేసేయండి. మనకైతే వెజిటేబుల్స్ అయితే పూర్తిగా 100% అయితే ఏం వేగనవసరం లేదు. మనకు కాస్త పచ్చిగా ఉంటూనే మనం తింటున్నప్పుడు రుచిగా అనిపిస్తాయి. వెజిటేబుల్స్ అయితే బాగా వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే మనం ముందుగానే ఉడకబెట్టుకున్న పాస్తాను అయితే వేసేయండి. వేసేసి ఇప్పుడు ఒకసారి అయితే బాగా కలిపేద్దాం. హాఫ్ కేజీకి నేనైతే ఇక్కడైతే ఒక టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడనైతే ఉప్పు అయితే వేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ గరం మసాలా, అలాగే చిటికెడు టేస్ట్ సాల్ట్ వేసేసేసి మళ్ళీ ఒకసారి అయితే కలిపేద్దాం. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టేయండి. హై ఫ్లేమ్లో పెట్టేసేసేసి ఒక 20 సెకండ్స్ అయితే అలా బాగా కలిపేసేయండి. మనం వేసిన మసాలాలు మొత్తం పాస్తాకైతే పట్టేస్తాయి. మనకైతే పాస్తా అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత ఈజీగా పాస్తా అయితే రెడీ అయిపోయిందో. మరి ఇప్పుడైతే ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూసారు కదా, ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే పెట్టేద్దాం. చూసారు కదా, పాస్తా అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా ఈజీ ప్రాసెస్. మీరైతే ఈవినింగ్ టైంలో స్నాక్స్ చేసి పెట్టేటప్పుడైతే ఈ విధంగా ఒకసారి అయితే పాస్తాను అయితే ట్రై చేయండి. మీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చే సమయానికైతే ఇలా రుచిగా చేసి పెడితే వాళ్ళు కూడా ఎంతో ఇష్టంతో తింటారు. మరి ఈ పాస్తా రెసిపీ మీకు ఎలా అనిపించిందో వీడియోకైతే కామెంట్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరెన్నో రుచికరమైన వంటల కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.